ప్రైజ్ అలా ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. కొంతమంది మనము పాస్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము చూస్తుంటాం. ప్రార్థనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దయ్యాలు ఎలగొడతారంటూ అందరిని ముందరకు వచ్చి నిలబడమంటారు. లేకపోతే వాళ్ళే వచ్చి కొన్నిసార్లు ప్రేయర్ చేస్తుంటారు కదా. సో కొన్నిసార్లు అది చాలా టైమ్స్ 99% ఆ ప్రార్థన చేయించుకునే వాళ్ళు కింద పడిపోతుంటారు. అయితే ఇంతకు ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే రీసెంట్‌గా 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. బెనిహిన్ అనే అతను చేసేవాడు ఇవన్నీ. తర్వాత మెల్లమెల్లగా అందరికీ అలవాటైపోయింది. అందరూ కూడా పడేయడం స్టార్ట్ చేశారు. అయితే మనం ఎందుకు పడిపోతాం? వై వి ఫాల్ డౌన్? దీనికి కాంటెక్స్ట్‌గా నేను ఇంకో కథ చెప్తాను. మనం చాలామంది పిచ్చి వాళ్ళని చూస్తాం కదా మనం. పిచ్చి వాళ్ళు ఎందుకు రోడ్ల మీద తిరుగుతుంటారు? అంతా మైండ్ అంతా అప్సెట్ అయిపోయి ఉంటది కదా! వాళ్ళది మైండే ఉండదు కదా! సో, అలా ఎందుకు అవుతారంటే దాని వెనక విచ్ క్రాఫ్ట్ ఉంటది. చేతబడి ఉంటది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గాడ్ గివెన్ చోజన్ గిఫ్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి దేవుడిస్తాడు. అవి కొంతమందికి ఎక్కువ టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది తక్కువ ఉంటాయి. ఎక్కువ టాలెంట్స్ ఉన్న వాళ్ళను ఈ మంత్రగాళ్ళు గుర్తిస్తారు. గుర్తించి ఏం చేస్తారంటే వాటిని చేతబడి ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు వాళ్ళ దగ్గరికి. సో, అవి మన మీద క్రౌన్స్ లాగా ఉంటాయి. ఇట్లా క్రౌన్స్ లాగా ఉంటాయి. అవి డైమండ్స్ లాగా అట్లుంటాయి అన్నట్టు. సో, వాటిని ఎప్పుడైతే గుంజేస్తారో అవి మన నరాల్లో మన బ్రెయిన్‌లో అవి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే మనకు బై బర్త్ వచ్చింటాయి. మనం పుట్టకంతోటే ఆ బ్లెస్సింగ్స్ తోటి పుడతాం. వాటిని ఎప్పుడైతే ఫోర్స్‌గా తీసేస్తారో మన దగ్గర నుంచి మనం పిచ్చోళ్ళం అయిపోతాం. అందుకే చాలా మంది పిచ్చోళ్ళని చూసినప్పుడు నాకు అదే అనిపిస్తది. అయ్యో ప్రభా! వీళ్ళు విచ్ క్రాఫ్ట్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అంతకుముందే తెలవకుండే. సో, ఇక్కడ కూడా మనము పడిపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గరున్న బ్లెస్సింగ్స్ వాళ్ళు గుంజేసుకుంటారు. అందుకే ఎప్పుడు మంత్రగాళ్ళ దగ్గరికి పోవద్దంటాడు దేవుడు. అయితే మన పాస్టర్లు, ప్రీచర్లు కూడా ఇప్పుడు వైట్ విచ్ క్రాఫ్ట్ అంటే సూటు బూటు ఏసుకున్న మంత్రగాళ్ళన్నట్టు. వాళ్ళు ఎప్పుడన్నా మనల్ని పడేస్తున్నారు అంటే మనం గుర్తుపట్టాలి ఏంటంటే మనము మన బ్లెస్సింగ్స్ వాళ్ళు గుంజుకున్నారు. కొంతమంది మాత్రం నిజమైన పాస్టర్లు ఉంటారు. వాళ్ళు డెలివరెన్స్ చేస్తారు. కానీ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో, ఇప్పుడు బాగా పాడేస్తున్నాడు. అదొక షో లాగా చేస్తున్నాడు. అందరు చూడాలని గ్రేట్‌గా అది చేస్తున్నారు. వాళ్ళు టీవీలలో, రేడియో వాటిలలో ఏస్తున్నారు అంటే మాత్రం అది ఆయన మంత్రగాడు. క్రిస్టియన్ మంత్రగాళ్ళు అన్నట్టు. క్రిస్టియన్ మంత్రగాళ్ళు ఏం చేస్తున్నారంటే మన బ్లెస్సింగ్స్‌ని గుంజుకుంటున్నారు. సాతాను కిల్, స్టీల్ అండ్ డిస్ట్రాయ్ చంపుటకు, దొంగిలించుటకు, నాశనం చేయుటకే వస్తాడని యోహాను 10:10లో ఉంది. కాబట్టి వీళ్ళంతా సాతానిక్ ఏజెంట్స్. వీళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనందరికీ ప్రొటెక్షన్, బుద్ధి, జ్ఞానం మనకిచ్చి ఈ భయంకరమైన దుర్మార్గుల చేతుల్లోంచి మనల్ని దేవుడు కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.